గుర్ర పందాల గురించి అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కోళ్ల పందాల గురించి కూడా మనకు తెలుసు. మరి ఆకాశంలో జరిగే పావురాల పందాల గురించి మాత్రం కొందరికే తెలుసు. పావురాళ్లతో పందాలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆ పందెం పావురాల పవర్ ఏంటో మీరే చూడండి. పావురాలను సరదాగా పెంచుకునే వాళ్ళు కొందరుంటే వాటిలో ప్రత్యేకమైన జాతులను గుర్తించి శిక్షణ ఇచ్చి వాటితో పందాలు నిర్వహించేవారు మరికొందరున్నారు. అయితే పావురాళ్లతో పందాలంటే అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. దీనికో శాస్త్రీయపరమైన పద్ధతి ఉంది. పందాలకు సిద్ధం చేసే పావురాళ్లకు ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. ఈయన పేరు శైలా కిషోర్. పందెం పావురాలను పెంచడం ఈయన హాబీ. కిషోర్ వద్ద 100 హోమర్ రేజర్ జాతి పావురాలున్నాయి. వీటి పోషణ కోసం నెలకు 3,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈయన వద్ద ఉన్న పావురాలలో ఓ జత 800 కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి వచ్చి ఈ ప్రాంతంలో అత్యధిక దూరం వెళ్లి వచ్చిన పావురాళ్లుగా పీజీఎస్ రేస్ క్లబ్లో నమోదయ్యాయి. హోమర్ జాతికి చెందిన పావురం అండి ఇది. దీనిని 2 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల వరకు కూడా ట్రైనింగ్ మనం ఇస్తూ ఉంటాం. వీటిని తీసుకెళ్ళి 2,000 కిలోమీటర్లు అప్ టు మచిలీపట్నం టు కన్యాకుమారి వదిలితే కన్యాకుమారి నుంచి అవి మన ఇండ్లు ఎత్తుక్కొని గ్రావిటేషనల్ ఫోర్స్ సన్ రైజింగ్ అప్పుడు సూర్యకిరణాలు వీటి రెక్కల మీద పడినప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ని బట్టి మన ఇంటికి తిరిగి రావటం అనేది ఎత్తుక్కొని రావటం అనేది చాలా గొప్పతనం అండి. ఈ బ్రీడ్లో హోమర్ బ్రీడు రేజర్లు అని ఉంటాయి. ఈ 2 బ్రీడ్స్ మాత్రమే ఇలా లాంగ్ డిస్టెన్స్ నుంచి మన ఇంటికి ఎత్తుక్కొని సులువుగా మన ఇంటికి రాగలిగే అవకాశం ఉంది అని. ఈ పావురాళ్ళు ప్రత్యేకమైన హోమర్ రేజర్ జాతులకు చెందినవి. గుడ్డు నుంచి బయటకు వచ్చిన 10 రోజుల్లోపే వీటి కాళ్లకు ప్రత్యేకమైన ట్యాగులు అమరుస్తారు. అందులో యజమాని పేరు, సెల్ నెంబర్, ప్రాంతం పేరు తదితర వివరాలన్నీ ఉంటాయి. ప్రారంభంలో ఈ పావురాళ్లను 1/2 కిలోమీటర్, కిలోమీటర్, 2 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి వదిలేస్తుంటారు. అక్కడి నుంచి అవి తమ నివాసాన్ని వెతుక్కుంటూ వచ్చేయడం అలవాటు చేస్తారు. అలా 2 కిలోమీటర్ల నుంచి మొదలుపెట్టి క్రమంగా 10, 20, 40 కిలోమీటర్ల చొప్పున దూరాన్ని పెంచుకుంటూ పోతారు. ఇలా సిద్ధం చేసిన పావురాళ్లతో రేస్ క్లబ్ మెంబర్లు పోటీలు పెట్టుకుంటారు. ఈ బర్డు షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్, మీడియం డిస్టెన్స్ వస్తుంది అన్నది మనం చెప్పగలమండి. ఈ ఫెదర్స్ని బట్టి కూడా మనం చూసి ఈ ఫెదర్ యొక్క చూడండి ఫెదర్ యొక్క దీన్ని ఈ షేప్ని బట్టి చూసి మనం ఈ బర్డ్ లాంగ్ డిస్టెన్స్, మీడియమా, షార్ట్ అన్నది సీనియారిటీ ప్రకారం మనకి అనుభవం మీద చెప్పగలమండి. అందరు దీన్ని చెప్పగలరు. ఐ సైన్ కూడా మెయిన్ అండి. దాని బాడీ ఎంత దూరం నుంచి వస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అన్నది సీనియర్స్ అయితే దీన్ని చూడంగానే బాడీని చూడంగానే చెప్పగలరండి. ప్లస్ ట్యాగ్ ఒకటి ఐడెంటిఫై కోసం ఈ ట్యాగ్స్ అనేది వేస్తామండి. ఈ ట్యాగ్ పావురాళ్ల రేసింగ్ నిర్వహించే క్లబ్లు విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నాయి. రేసులో భాగంగా ఎంపిక చేసిన పావురాళ్లను 1000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో తీసుకువెళ్లి వాటిని ఒకేసారి వదిలేస్తారు. అలా వదిలేసిన పావురాళ్లు ఎన్ని రోజుల్లో తిరిగి తమ నివాసాలకు వస్తాయో గుర్తిస్తారు. ఈ ట్యాగ్ మీద ప్రత్యేకంగా మన నేమ్, మన నెంబర్ ప్లస్ ఆ బోర్డ్కి సపరేట్ నెంబర్తో డిస్క్రైబ్ చేసుకుంటాం. ఒకవేళ మనం ఇప్పుడు రేసింగ్స్లో వదిలినా కానీ బోర్డ్ని ఈ ట్యాగ్ మీద ఉన్న నెంబర్ ద్వారా, మన నేమ్ ద్వారా వీటిని గుర్తుపట్టచ్చు. దాంతోపాటు వీటికి స్క్రాచ్ కార్డ్స్ అనేవి అటాచ్ చేస్తారు. ఆ స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేసి దాని మీద ఉన్న నెంబర్ని వీళ్ళకి చెప్పడం ద్వారా మనకి బోర్డు ఎలా వచ్చింది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. కొందరు సరదాగా నిర్వహించే ఈ పందాలు కొన్ని చోట్ల లక్షల రూపాయలతో నిర్వహిస్తున్నారు. పందెం పావురాయి చెన్నై మార్కెట్లో 5,000 పలుకుతోంది. ఎన్ని వేల కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వదిలేసిన జీపీఎస్ సిస్టమ్ను అనుసరించినట్లుగా అవి తమ నివాసానికి తిరిగి వస్తాయి. వాటి కంటి చూపు, రెక్కల సామర్థ్యం, సూర్యగమనం ప్రకారం తాను వచ్చిన దిక్కును గుర్తించే లక్షణాలతోనే ఇవి గమ్యం చేరుకుంటాయని వీటి పెంపకదారులు చెబుతున్నారు. పావురాలను సరదాగా పెంచుకోవడమే కాదు, ఈ పావురాలతోటి ఒక రేసింగ్ కూడా నిర్వహించవచ్చు.
ఈ పావురాల్ని వందల వేల కిలోమీటర్ల దూరం వదిలిపెట్టినా కూడా తిరిగి తమ యజమాని ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని తన గూటికి తిరిగి వచ్చే సామర్థ్యం వీటికి ఉంది. వీటితోటి సరదాగా పందాలు వేసి వీటి సామర్థ్యాన్ని ఇక్కడ లెక్కిస్తూ ఉంటారు. అంతేకాదు అత్యంత సామర్థ్యం చూపించిన పావురానికి వేలల్లోనే రేటు కూడా ఉండటం విశేషం. వీడియో జర్నలిస్ట్ శివతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.